కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో అంబటిపై కేసు నమోదు. అంబటిని విచారించిన వేంపల్లి సీఐ నరసింహులు అంబటిపై 352, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు 1-2-2026లో టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వేంపల్లి విచారణ అనంతరం పులివెందులకు బయలుదేరిన అంబటి రాంబాబు పులివెందులలోనూ కేసు నమోదు కావడంతో అక్కడ కూడా విచారణకు హాజరు కానున్న మాజీ మంత్రి. విచారణకు ముందు గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న అంబటి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అంబటి రాంబాబు. అదేవిధంగా వేంపల్లిలోనూ 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావడం జరిగింది. నా ప్రీతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చే అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైన ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేమనుకున్నాం. కానీ చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వక